హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అప్పడాలు, పాపడాలు, మజ్జిగ మిరపకాయలు నేను చేసినవి సక్సెస్ అయినాయి. చాలా రోజులకి నేను మళ్ళీ అప్పడాలు వడియాలు పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు మనకు మేడపైన ఎండ అనేది దొరుకుతుంది కాబట్టి చేయగలిగాను. ఇవి మా ఫ్రెండ్ వాళ్ళు నా చిన్నప్పటి నుండి కరీంనగర్లో నా క్లాస్మేట్ వాళ్ళ ఇంట్లో నా చిన్నప్పటి నుండి తిన్నటువంటి పాపడాలు. ఇది బియ్యపిండి పాపడాలు. ఇవన్నీ కొంచెం పెద్ద కూడా చేసుకోవచ్చు, నేను మామూలుగా చేశాను. ఇది ఆలుగడ్డతో బంగాళాదుంపతో మసాలా పాపడాలు చాలా బాగున్నాయి, మా అబ్బాయికి నచ్చినవి. ఇవేమో పిల్లలకు బాగా నచ్చినాయి, ఇవి మా వాడికి నచ్చాయి, ఇవి అందరికీ నచ్చుతాయి. ఇది కూడా ఒక కప్పు బియ్యపిండి అయితే 3 కప్పులు లేదు 6 కప్పుల నీళ్లు పోసి ఈ పిండిని కలిపి ఆ నీళ్లు మరుగుతున్న టైంలో ఈ పిండి పోయాలి. అంటే ఒక కప్పుకి మనకు 8 కప్పుల నీళ్ళు అవసరం అవుతుంది. అలా ఉడకబెట్టి పెట్టినటువంటి బియ్యపిండి వడియాలు. ఇవేమో టమాటా వడియాలు, సేమ్ ప్రాసెస్. ఇది కూడా క్వాంటిటీ ఒక కప్పుకి 8 కప్పులు పడుతుంది. అంటే అందులో టమాటా జ్యూస్ ఉంటుంది. ఆ టమాటా జ్యూస్ మనకి ఎంత ఏంటి అనేది ఏం లేదు. నేను ఒక కప్పుకి ఒక 2 కప్పుల టమాటా జ్యూస్ అయింది, మిగతాయి వాటర్ పోసాను. ఎందుకంటే అంతకంటే అయితే ఎక్కువ అయితే కూడా మనకు పుల్లగా అయితే కావు. టేస్ట్ చాలా బాగుంది. మొత్తం ఈ సంవత్సరం నేను 5 వెరైటీస్ చేశాను. ఇంకొక 2 అనుకుంటున్నా చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ మీరు కూడా ఇలా చిన్న చిన్నగా, ఎక్కువ పెద్ద క్వాంటిటీ కాకుండా చిన్న చిన్న క్వాంటిటీతో చేసుకొని చక్కగా ఆరబెట్టేసుకొని వాడుకుంటే మనం బయట కొనుక్కురావాల్సినంత అవసరం ఉండదని నా అభిప్రాయము. డబ్బులు ఆదా, ప్లస్ ఏంటంటే ఇది మనకు హెల్దీ. మన స్వయంగా మన చేతులతో చేసుకున్నాం కాబట్టి మనకు ఒక సంతోషం ఉంటుంది. బయట వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటో అని కొంచెం టెన్షన్, అంతేగాని ఇంకేం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ట్రై చేశాను, చూడండి. ఓకే, బాయ్.